ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ యొక్క ఉదయాన్న మీతో కలిసి బైబిల్ ధ్యానం చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చున్నాడు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ప్రభు ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. అలాగే ఇది ఒక ఛాయగా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ఎంతవరకు జీవించగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిపూర్ణతమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇది మనకి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము ఇక్కడ కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని నీ ఎడల ఈ దేవుళ్ళన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే మనం ఆయన మాటను శ్రద్ధగా వినాలి. ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ఎట్లాంటి వాడు, యెహోవా అంటే ఎవరు, యావే సర్వశక్తిమంతుడు, ఓమ్ని పొటెంట్ గాడ్, అలాగే ఆదియు అంతమునైనటువంటి వాడు, ఆయనకు ముందుగానే ఆయన తర్వాత కానీ ఎవరు లేరు. అటువంటి దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. ఆయన ఏం మాట చెప్తున్నాడు, పాపం చేయొద్దు, విగ్రహాన్ని పెట్టద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అలాగే ఇతరులను ఆశించొద్దు అని చెప్పినటువంటి ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మనము తూచ తప్పకుండా పాటిస్తూ, అలాగే క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి ప్రేమ అనేటువంటి మాటను కూడా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనేటువంటి మాటను కూడా మనము అవలంబిస్తూ పరిశుద్ధంగా నమ్మకంగా జీవించినట్లయితే, దేవుని యందు విశ్వాసం వచ్చినట్లయితే ప్రభు మనకు కొన్ని ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నీ గంపయు నీ పిండి పుసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువును యెహోవా నీ ఎదుట నుండి మల్లజేయును. నీ ఎదుట హతమగునట్లు చేను. వారొక త్రోవలో నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. ఆమెన్. అవును, ప్రభు నమ్మదగిన వాడు. మన చుట్టూ ఆయన గొప్ప ప్రాకారం వల్లే ఉండి మనం చేయు ప్రతి పనిని సఫలపరుస్తాడు. చాలా మంది చెప్తారు, ప్రభు నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం వస్తాయని. వస్తాయి ఖచ్చితంగా. కానీ ఎప్పుడు వస్తాయంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించినప్పుడు, పరిశుద్ధంగా నమ్మకంగా దేవుని కొరకు జీవించినప్పుడు, ఆయన ఉద్దేశాలను మనం నెరవేరుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుంటాం. అంతేకాకుండా దేవుని కొరకైనటువంటి ఈ జీవితాన్ని, ఈ దేహమును, ఆయన ఆలయం అయినటువంటి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకుంటూ దేవుణ్ణి ఘనపరిచినప్పుడు గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అలాగే ఈ భూమి మీద ప్రభువు మనం చేయు ప్రతి పనిని సఫలపరుస్తాడు. ఖచ్చితంగా ప్రతి పని, మనం చేయు ప్రతి పనిని సఫలపరుస్తాడు. ఎలాంటిదంటే ఆయన ఉద్దేశంలో మనం ఆయన చిత్తములో జరిగించు ప్రతి కార్యాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. అందుకనే ఒకవేళ నీ శత్రువు నీ మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన ఏం చేస్తాడనంట, యెహోవా నీ ఎదుట నుండి వారిని హతమగునట్లు చేను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుండి పారిపోతారు. అసలు ఒకవేళ నిన్ను బాధించాలని, నీ నాశనం కోరో, నీ శిక్షను కోరి, నీ శ్రమను కోరి ఎవరైనా వస్తున్నారనుకోండి, ప్రభు ఏం చేస్తాడంటే వారిని వారి వైపే త్రిప్పివేసేవాడుగా ఉంటాడు. ఇలాగా దావీదుని చూస్తాం మనం. దావీదు జీవితంలో ఎంతో పరిశుద్ధంగా నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో సౌలు ఆయనను చంపాలని, ఆయనను లేకుండా చేయాలని ఆయనను ఈట పట్టుకుని ఇసిరినప్పటికీ దావీదు తిరిగి యుద్ధం చేయలేదు. కానీ దేవుని మీద ఆధారపడి ఉండటం ద్వారా ఒకానొక సమయంలో కొండలు పట్టుకొని ఇండ్లను వదిలి తిరిగినప్పుడు, తరమబడినప్పుడు భయపడలేదు. ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను పాటించుకుంటూ నమ్మకంగా జీవించడం జరిగింది. ఇందువలన దేవుడు దావీదు యొక్క తల ఎత్తడం జరిగింది. ఒక మార్గంలో వచ్చిన వారు 7 మార్గాలు వెళ్ళిపోయారు. తర్వాత ఏమన్నాడు, నాయనా
నీవేనా అని సౌలు దావీదుతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం పరిశుద్ధంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే శత్రువు వారు 7 మార్గాల్లో పారిపోతారు. కాబట్టి ఈ దినమున నీకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఏ శత్రువు నిలువలేడు. వచ్చిన మార్గంలోనే వాడు 7 మార్గాల్లో పారిపోతాడు. కాబట్టి ఇటువంటి వాగ్దానం దేవుడు మీరు దీవించును గాక. మనం ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవాలని అంటే ఖచ్చితంగా మనం ఆయన ఆజ్ఞలను కట్టడాలను పాటించే వారుగా ఉండాలి. ఆయన విధులకు లోబడి జీవించినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మన పంట పొలాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఇటువంటి కృపాధన్యత ప్రభు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.